నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళ్యం, ఓంకారమమలేశ్వరం, పరళ్యాం వైద్యనాథంచ, ఢాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యాం తు విశ్వేశం, త్రయంబకం గౌతమీ తటే, హిమాలయే తు కేదారం, కృష్ణేశం చ శివాలయే. భగవద్భక్తులారా, కృష్ణ భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, మనందరం కూడాను భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి, మన జీవితాన్ని మంగళప్రదం చేసేటువంటి అంశం ఏది, ఏ మార్గాన మనం పయనిస్తే మనకు భగవంతుని యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు ప్రాప్తమవుతాయి అనేటువంటి అంశాన్ని, మన అజ్ఞాన తిమిరాలను తొలగించుకుంటూ ఆ జ్ఞాన జ్యోతులు ప్రకాశింపజేసేటువంటి భగవంతుని మాటలను తెలుసుకుంటూ మన జీవితాలను మనం ముందుకు సాగి వెళ్తున్నాం. జీవితం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనకున్న సమయం. వజ్రదేహాయ కాలాగ్ని రుద్రాయామిత తేజసే, బ్రహ్మాస్త్ర సంభయానాస్మై నమ శ్రీరుద్రమూర్తయే. రుద్రమూర్తి స్వామి అనేటువంటి నామం మన హనుమంతునికి ఉంది, ఆంజనేయ స్వామికి. కాబట్టి ఈరోజు ఆ రుద్రునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పర్వదినం. అందున భారతావనిలో 12 జ్యోతిర్లింగాలున్నాయి. సౌరాష్ట్రలో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకారంలో శివుడు, పరళ్యంలో వైద్యనాథుడు, ఢాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాసిలో విశ్వేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు గౌతమి తటంలో, గోదావరి తీరంలో, హిమాలయాల్లో కేదారు, కృష్ణేశంలో శివుడు. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాలు మన భారతావనిలో ఉన్నాయి. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః. మనమంతా కూడా ఈ సమయంలో రోజు కూడా 6:30కి కలుస్తున్నాం. సాయం సమయం, దేవతలు చక్కగా విహరించే సమయం. వారు చక్కగా చూస్తూ ఉంటారు, ఎవరు చదువుతున్నారు, ఎవరు చక్కగా స్మరిస్తున్నారు, వారికి నిరంతరం తెలుసు. ఇది ఇంకా పావనమైనది. ప్రాతస్మరం సాయం ప్రాతః పఠేన్నరః. ఏ మంత్రమైనా చూడండి, లాస్ట్కి చెప్పేటప్పుడు, చివరికి చెప్పేటప్పుడు అదే మాట చెప్తారు, సాయం ప్రాతః పఠేన్నరః. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ. ఏది పఠిస్తున్నా కూడా ప్రాతకాలం, సాయంకాలం, మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నం పఠేన్నరః అన్నారు. ఈ సాయం సమయంలో మనం ప్రతిరోజు కూడా భగవత్ సేవ, సత్సంగం చేసుకుంటున్నాం. 7 జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. 7 జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయట పవిత్రమైన భావనతో ఈ జ్యోతిర్లింగాలను మనం తలుచుకుంటే. హనుమంతునికి రాముడు అంటే ప్రేమ ఎందుకు మనందరికీ తెలుసు. విశేషంగా హనుమంతుని యొక్క నామాల్లో శ్రీ రుద్రమూర్తయే నమః అని ఉంటుంది. అంటే సాక్షాత్తు శివరూపంగా భావిస్తాం మనం హనుమంతుణ్ణి.
అటువంటి ఆ యొక్క శివరూపం హనుమంతుడు ఎలాగా? సీతాష్టమి పర్వదినాన మనమంతా కూడా సుందరాకాండ పారాయణ మొదలెట్టాం. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మరి శివుడు హనుమంతుడు ఎట్లా? ఏకాదశి రుద్రుల్లో శివుడు హనుమంతుడు ఉన్నాడా అంటే కాదు. అష్టమూర్తి స్వభావాలైనటువంటి శివుని యొక్క అష్టమూర్తి స్వభావాలలో ఒకటైనటువంటి వాయుదేవుని యొక్క నందనుడు కాబట్టి హనుమంతుడు శివరూపం. అంటే దెర్ ఆర్ అష్టమూర్తి ఫార్మ్స్ ఆఫ్ శివ. అష్టమూర్తి స్వభావాలు అంటే స్వామివారి నామాలు ఉన్నాయి. పశుపతి, భవ, శర్వ, రుద్ర, ఉగ్ర, భీమ మరియు ఈశాన. ఈ నామాలన్నీ కూడాను శివుని యొక్క అష్టమూర్తి నామాలు. ఆ నామాలు పశుపతి, భవ, శర్వ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశాన, ఇంకా మహాదేవుడు. ఈ నామాలన్నీ కూడా స్వామివారి యొక్క అష్టమూర్తి నామాలుగా మనం భావిస్తాం. పశుపతి అంటే సమస్తమైనటువంటి జీవులకు అధిపతి. శివుడు మనమంతా కూడా స్మరించినప్పుడు ఏమంటాం? పశుపతి. పశుపతి అంటే శివుడే. శంభో మహాదేవ శంకరగిరి రమణ శంభో మహాదేవ శంభో మహాదేవ శరణాగత జనర చూడండి, ఎక్కడైనా అందరూ కూడా తపస్సు చేసినప్పుడు శివుని తపస్సు చేస్తారు. చాలా ఈజీ టు కన్విన్స్, చాలా మృదు స్వభావుడు. బోళాశంకరుడు అంటారు. విష్ణువు టూ స్మార్ట్ గాడ్, టూ వైజ్, మోస్ట్ ఇంటెలిజెంట్. మీరు పులిహోర పెట్టండి, చక్కెర పొంగల్ పెట్టండి, ఆయన క్యాలిక్యులేషన్ అయిందే. పాపం శివుడు అలా కాదు. ఓం నమ శివాయ. శివుడు చాలా బోళాశంకరుడు, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. పాపం రాక్షసులందరూ కూడా, రాక్షసుల ఫేవరెట్ గాడ్ ఎవరంటే శివుడు. ఎందుకంటే శంభో మహాదేవ శరణాగత జనర క్షక. శరణాగత కోరిన వారందరికీ కోరికలు తీర్చేస్తాడు ఆయన. ఇఫ్స్ బట్స్ అనేటువంటివి ఏమీ లేవు. చక్కగా ప్రార్థించాలి, స్వామి వచ్చేస్తాడు, కరుణిస్తాడు. అంభోరుహ లోచన పదాంబుజ భక్తిం దేహి. ఆ దివ్య చరణార విందాలను మనం స్మరించుకుని, ఆ పాద పద్మాలను మనం స్మరించుకుంటూ ఆ శివుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. పరమ దయాకర, పరమ దయాస్వరూపుడు ఆయన. పశుపతి, అందుకనే దయ కురిపిస్తాడు. దయ వర్షంలాగా కురుస్తుంది స్వామివారి ప్రార్థిస్తే. పరమ దయాకర మృగధర హర గంగాధర ధరణి. ఆ గంగను ధరించిన వాడు స్వామి. విష్ణు పాదం నుంచి ఉద్భవించినటువంటి ఆ గంగాదేవిని తన జటాజూట ముందు బంధించి ఆమె యొక్క ఉద్ధృతిని కంట్రోల్ చేశాడు ఆయన, నిగ్రహించాడు. ధరభూషణ త్యాగరాజ వరహృదయ నివేశ సురబృంద కిరీటమణి వరనిరాజిత పదగో పురవాస సుందరేశ గిరీశ పరపర
భవహర. ఆ మధురం మీనాక్షి సుందరేశ్వరులను దర్శించిన తర్వాత త్యాగరాజస్వామి ఆ సుందరేశుణ్ణి చూసి ఈ పాట రచించారు, ఈ కీర్తన రచించారు. గోపురవాస సుందరేశ, సుందరేశుడు అంటారు మధుర మీనాక్షి అమ్మవారి యొక్క ఆ పరమశివ రూపాన్ని అక్కడ. గిరీశ పరాత్పర భవహర శంభో మహాదేవ. పశుపతి, అష్టమూర్తి రూపాలు శివుడిలో ఒకటి పశుపతి. రెండవది భవ. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. భవాయ భవుడు, భవుని రాణి భవాని. భవాని అనే నామం భవుని రాణి, శివుని రాణి, శివుని యొక్క పత్ని పార్వతి అని. భవ అంటే సృష్టి, భవింపజేస్తాడు, ఉద్భవింపజేస్తాడు ఆయన. సర్వ, సర్వాన్ని లయంపరుస్తాడు. డిస్ట్రక్షన్, సర్వ అంటే డిస్ట్రక్షన్, లయింపజేయడం, నాశనం చేసి. రుద్ర, రుద్రుడు అంటే సమస్తమైనటువంటి దుఃఖాలను తొలగించువాడు. వెంకట, సమస్తమైన కష్టాలను నాశనం చేయువాడు, తొలగించువాడు, హరింపజేయువాడు. హరుడు, హరి అన్న అంతే. ఉగ్ర, ఆవేశం. తర్వాత మహాదేవుడు, దేవతలందరిలోకి మహాదేవుడు. భీమా, విశేషమైనటువంటి ఆ యొక్క బలం, శౌర్యం, ప్రతాపం, వీరం. ఇంకా ఈశాన, ఈశాన అంటే సమస్తమైన దిక్కులకు అధిపతి. పశుపతి, భవ, సర్వ, రుద్ర, ఉగ్ర, మహాదేవ, భీమ, ఈశాన. ఈ 8 అష్టమూర్తి స్వభావంగా, ఈ 8 కూడా దేనికి ప్రతిరూపాలు అంటే గాలి, వాయువు, అగ్ని, నీరు, ఆకాశము, భూమి. ఈ పంచతత్వాలు ఉన్నాయి, పంచభూతాలు. ఇవి కాక ప్రాణ అపాన స్థితులు, ఇది కాక మనస్సు. ఈ 8 స్థితులకు పంచభూతాలు ప్లస్ ప్రాణ ప్లస్ అపాన ప్లస్ మనస్సు, ఈ 8టికి తత్వశక్తి రూపాలుగా ఉన్నవి ఈ అష్టమూర్తి రూపం శివునిది. కాబట్టి ఈ అష్టమూర్తి శివుని రూపంలో ఉన్నటువంటి వాయువు యొక్క తనయుడు కాబట్టి ఆ కేసరి నందనుడు హనుమంతుడు రుద్ర రూపంగా భావిస్తాం. హనుమంతుడు రుద్రరూపుడు కాబట్టి రుద్ర సంభూతుడు, రుద్ర రూపం, శివరూపంగా మనం భావిస్తాం. హనుమంతుడు శివుడు ఎలా అయ్యాడు? హనుమంతుడు శివుడు, ఆయనకు తోకుంది, మరి శివుడికి తోకలేదు. మరి ఆయన శివుడు ఎట్లా ఒకటి అంటే ఇది తత్వం. శివుని యొక్క అష్టమూర్తి స్వరూపాలలో ఒకటైనటువంటి వాయువు యొక్క తనయుడు కాబట్టి ఈ యొక్క హనుమంతుడు శివుని యొక్క రూపంగా మనం భావిస్తాం. ఇంకో విశేషం ఏం చెప్పుకోవచ్చు అంటే మనం శివ రుద్రుడు, శివ స బ్రహ్మ స శివ స విష్ణు. మనం భాగవతంలో తెలుసుకున్నాం, భగవద్గీతలో కూడా, కైవల్య ఉపనిషత్తు విష్ణు సహస్రనామంలో కూడా అనేక మార్లు చెప్తూ వచ్చారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ సమస్తము విష్ణు రూపాలే, తత్వం ఒకటే. స బ్రహ్మ స శివ, వాళ్ళల్లో భేదం లేదు. శివుడు స్మరించేది హరిని, హరి స్మరించేది హరుడిని. ఈ తత్వాలు భేదాలన్నీ కేవలం పోర్ట్ఫోలియోస్ అంతే. మనం వాటిని పట్టుకుని అండపిండ బ్రహ్మాండాలు బాగా బద్దలు చేసేసినట్టు మనం తర్కాలు వితర్కాలు పెట్టుకుని దానికి పెద్ద స్కూల్స్ ఆఫ్ థాట్ అని పేరు.
అసలు ఒకటే స్కూలు ఉన్నదే, సనాతన ధర్మం ఒకటే ధర్మం, దాంట్లో మళ్ళీ స్కూల్స్ ఆఫ్ థాట్. కొంచెం విశేషం అనిపిస్తుంది. మనలో మనమే విభేదాలు పెట్టుకుని ఇబ్బంది పడటం. హనుమంతునికి రాముడు అంటే ఎందుకు ప్రేమ? మరి విష్ణువుకు అంటే శివునికి ప్రేమ కాక ఇంకేముంటుంది? ఇంకొక విషయం ఏమిటంటే రాముడు విష్ణు రూపుడు, విష్ణువు యొక్క అంశ. హనుమంతుడు శివుని అంశ. అందున విష్ణు అంటే భగవంతుడు, సమస్త 6 ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి భగవంతుడు రూపం విష్ణువు. భగవంతుడు విష్ణువు. అటువంటి విష్ణువు భక్తుడు రూపంలో ఉన్నాడు హనుమంతుడు. భక్తుడికి భగవంతునికి ఏ దర్బార్ బత్తి లక్కర్లేదు. కేవలము భగవంతుడే ఒక లంకె వేస్తున్నాడు, లింక్ పెడుతున్నాడు. అదే ఆయన భక్తినితో కలిసిపోతాడు. భక్తుడు ఎక్కడుంటే అక్కడికి భగవంతుడు పెడతాడనే దానికి తార్కాణమే రామాయణంలో రాముడు హనుమంతుడు కలవడం. హనుమంతుని యొక్క విశేష తత్వం రామాయణంలో ఎంతో విశేషం. అది పాపం అమ్మవారిని ఎత్తుకుపోయారు, సీతమ్మను. ఎత్తుకుపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, టోటల్ కన్ఫ్యూజన్. ఆ భయంకరమైనటువంటి ఆ మానసిక స్థితిలో ఉన్నప్పుడు పంపా సరోవర తటంలో వారంతా కూడా పాపం కొంచెం తిరుగుతున్నారు. అక్కడ వారు పంపా సరోవర తటం, ఆ పంపా సరోవర శోభను చూశాడు రాముడు. హనుమంతుడు రాముణ్ణి ఎప్పుడు ఫస్ట్ మీట్ అయ్యాడు, ఎప్పుడు కలిశాడు? చిన్నప్పటి నుంచి కలుసుకుని ఒకటే నర్సరీ స్కూల్లో, ఒకటే స్కూల్లో చదివి, ఒకటే కాలేజీలో చదివి చటాపట్టాలు వేసుకుని స్నేహితుల్లా తిరిగారా? కాదు. అమ్మవారిని, జానకి మాతను, మన సీతమ్మ తల్లిని ఆ దుర్మదాంధుడైనటువంటి రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత, అపహరించిన తర్వాత ఏమి చేయాలో తెలియక పాపం రామలక్ష్మణులు ధర్మమూర్తులు పాపం వెతుకుతూ పెడుతున్నారు. ఎవరన్నా చెప్తారేమో ఏం జరిగిందని. చెప్తున్న తర్వాత ఆ జటాయువు, ఆ కథాగమనం అంతా తరువాత ఆ సరస్సులో అగాధంగా ఉన్నదట. ఆ సరస్సు నిర్మలంగా జలంతో ఉందట. అది బాగా వికసించిన పద్మాలు, కలహారములు, కుముదాలు, ఉత్పలాలన్నీ కూడా ఆ సరస్సులో ఉన్నాయి. ఆ సరోవరంలో హంసలు తదితరమైన పక్షిగణాలన్నీ తిరుగుతూ మధుర రావాలు చేస్తున్నాయట. అత్యంత అద్భుతమైన సన్నివేశం మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. ఫల వృక్షాలన్నీ ఉన్నాయి అక్కడ. సరోవరం ఉందంటే ఫల వృక్షాలు, పక్షులు, పశువులు అన్నీ ఉంటాయి అక్కడ. ఆ సరస్సు నీటిని తీసి కొంచెం తాగాడట రామచంద్రుడు. శ్రమ తొలగించడానికి ఆ నీటిని తనివి తీరనట్లు తాగుతున్నాడట రాముడు పాపం. ఇప్పుడు మనం ఎప్పుడైనా, నేను కూడా సెషన్ చేసుకుంటున్నప్పుడు బాగా దాహం వేస్తుంది అనుకోండి, ఏం చేస్తాను? బాటిల్స్ వాటర్ తాగుతాం. టెన్షన్ ఎక్కువ ఉన్నా వాటర్ తాగుతాం. ఆ టెన్షన్ నుంచి ఎట్లా బయటపడాలని. సెషన్లో టెన్షన్ లేదు, బట్ మామూలుగా చెప్తున్నాం. ఆఫీస్లో ఏదైనా పని ఉందనుకోండి, బాగా ఫస్ట్ చేసే పని ఏమిటంటే వాటర్ ఎక్కువ తాగేయడం. కొంచెం రిలాక్స్ అవ్వడానికి, మన మైండ్ రిలాక్స్ అవుతుంది ఫస్ట్. ఆ నీటిని తనివి తీరినట్లు తాగుతూ పాపం ఆ చెట్ల నీడలో నడుస్తున్నాడట రామచంద్రుడు. ఈజ్ జస్ట్ వాకింగ్ అండర్ ద ట్రీ. ఋష్యమూకగిరి లోయల గుండా ధనుర్బాణధారులైనటువంటి జటావల్కల శోభితులైనటువంటి ఆ రామలక్ష్మణులిద్దరూ ఆ ఋష్యమూక పర్వతం, ఇంకో పర్వతం పేరు వినండి ఇప్పుడు. లంబ పర్వతం, మహేంద్రగిరి, త్రికూటం ఇవన్నీ తెలుసుకున్నాం. ఋష్యమూకం, ఈ పర్వతం అంచున వీరంతా కూడా తిరుగుతున్నారు. పాపం తిరుగుతూ ఉంటే అక్కడ సుగ్రీవుడు నుంచునున్నాడట. 4 వానరులతో కలిసి నుంచునున్నాడు ఆయన. ఆ పర్వతాన్ని ఎక్కి ఉన్నాడు. ఎవరు? సుగ్రీవుడు. అతనికి ఏమిటి భయం? అతను అమితమైన భయంతో మాట్లాడాడట హనుమంతునితో. ఏమనంటే, హనుమాన్ మిత్రమా ఇట్రా, మనకి ఏమన్నా భయం వేసింది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే మన ఇంట్లో వాళ్ళని పట్టుకుంటాం. ఫస్ట్ మనం పట్టుకునేది మన హస్బెండ్, భర్తని.
లేదా తండ్రి లేదా బ్రదర్, బయట ఉన్నామంటే ఫ్రెండ్స్. ఆయన వెంటనే భయం వేసింది, ఏం చేస్తాడు పాపం. భర్తకి భయం వేస్తే ఎవరిని పట్టుకోవాలనేది ఇప్పుడు పెద్ద డౌట్. అది తర్వాత నిఖిత చెప్తుంది నాకు. భార్యకి భయం వేస్తే భర్తకి భయం వేస్తే ఏం చేస్తాడు ఆయన? బయటికి చెప్పుకోలేడే. ఏం నిఖిత? పట్టుకుంటే చులకనైపోతా అని ఫీలింగ్ వస్తుంది, చెప్పుకోలేడు. ఆ పరిస్థితి అది. హీరో కదా, చెప్పకూడదు. సో ఆయన పాపం మనసులోనే కుమిలిపోవాలంతే, భయంతో వణిగిపోతూ కూర్చోవాలంతే, ఏం చెప్పలేడు పాపం. అతడు భీతితో హనుమంతునితో అన్నాడట, మిత్రమా, ఎవరి వీరవరులు? వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు ఇందాకడి నుంచి, ఇక్కడే తిరుగుతున్నారు, దీని చుట్టే తిరుగుతున్నారు. ఋష్యముఖ పర్వతంలో వీళ్ళు ఉన్నారు పాపం, సుగ్రీవుడు వీళ్ళు. నీవేం చేస్తావంటే బ్రాహ్మణ వటువు వేషంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిలాగా. నన్ను చంపేయడానికి వాలి ఏమన్నా పంపించాడేమో వీళ్ళిద్దరిని, నువ్వు కొంచెం మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రావయ్యా అని చెప్పాడట. వినయంతో ఉండు, మళ్ళీ వాళ్ళని బెదిరించకూడదు, గదిరించకూడదు, నువ్వు డోంట్ క్రాస్ యువర్ లిమిట్. నెమ్మదిగా వెళ్ళి విషయం కనుక్కుని వెంటనే వచ్చాయని చెప్పాడట. హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో రామలక్ష్మణులు ఇద్దరి దగ్గరికి వచ్చాడు. వచ్చి వినయంగా నమస్కరించి రామునితో, ఎవరయ్యా మీరిద్దరూను? మహావీరుల్లాగా ఉన్నారు, యువకులు, యంగ్ బాయ్స్, పురుష శ్రేష్ఠులు, పురుషోత్తముల్లాగా ఉన్నారు. ఇంకా దిశలన్నీ తేజస్సుతో ప్రకాశింపజేయు మీరు ఎవ్వరు? మీరిద్దరూ 3 లోకాలు చుట్టి రాగలరని నాకు అర్థమవుతోంది. ప్రపంచానికి మీరే కారణభూతులుగా నాకు అనిపిస్తున్నారు. ఈ సృష్టికి కారణభూతులు మీరే అని అనుకుంటున్నా. జగమునందు అంతటా నిండి ఉన్నవారు ఎవరు మీరిద్దరు? అంటే అంత ఆనందమయ లావణ్యమయ రూపాలు రామ లక్ష్మణులది. అద్వితీయమైనటువంటి అందం, సౌందర్యం, ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ రూపం, రామతత్వమే అతి మధురం. అందుకే ఆధరం మధురం వచనం మధురం హసితం మధురం జ్వలితం మధురం. సమస్తము మధురమే. కృష్ణుడిది మధురమే, రాముడిది మధురమే, విష్ణువుది ఆ మాధుర్యం అంతా. పరాత్పరులైనటువంటి మీరిద్దరూ కూడా క్షత్రియ రూపం ధరించి తిరుగుతున్నారు ఇక్కడ. మీరేదో దుర్మార్గుల నాశనం కోసం వచ్చినట్టుందని కొంచెం పొగిడాడట హనుమంతుడు. సర్వతంత్ర స్వతంత్రులు, జీవులందరూ ప్రేరణ చేయువారు నరనారాయణులు ఈ లోకంలో సంచరిస్తున్నట్టుంది నాకు అని అన్నాడట హనుమంతుడు. అనగానే రాముడు లక్ష్మణుడితో అన్నాడట, ఇతన్ని చూడవయ్యా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. వ్యాకరణ శాస్త్రం బాగా పట్టుబట్టినట్టున్నాడు ఇతను. ఇతను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా కూడా ఒక అపశబ్దము లేదు. అపశబ్దం అంటే తప్పు మాటలు లేవు, చక్కగా స్పష్టత, మాటలో స్పష్టత, ఉచ్చారణలో స్పష్టత. అష్టసిద్ధినవనిధికే దాత అసవరదీన జానకీ మాత. సమస్త సిద్ధులు ప్రాప్తించి ఉన్నాయి. సమస్తమైనటువంటి సిద్ధుల మీద అధిపతి హనుమంతుడు. అనగానే స్వామి బ్రాహ్మణోత్తమ ఆ బాలుడితో అంటున్నాడు రాముడు, నేను దశరథుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడిని. ఇతను లక్ష్మణుడు నా తమ్ముడు, మై బ్రదర్. నేను నా భార్య అయిన సీతతో కలిసి పితృవాక్య పరిపాలన కోసం, తండ్రి గారి వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం నేను అడవులకు ఏతించాను. దండకారణ్యంలో ఉంటున్నప్పుడు ఒక రాక్షసుడు నా భార్యను ఎత్తుకుపోయాడు. ఆమెను అన్వేషిస్తూ నేను ఇక్కడికి వచ్చాను, నీవెవరివయ్యా అని అడిగాడట. అప్పుడు హనుమంతుడు మొట్టమొదటిసారి రాముడితో అంటున్నాడట, మహాబుద్ధిశాలి అయినటువంటి వానరరాజు సుగ్రీవుడు 4 మంత్రులతో కూడి ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాం మేమంతా. అతడు వాలి యొక్క తమ్ముడు, అన్న చేత ఇల్లు నుంచి వెళ్ళగొట్టబడేవాడు, రాజ్యం నుంచి బయట తోసివేయబడ్డవాడు. ఇతని భార్యను కూడా వాలి తన దగ్గర ఉంచుకున్నాడు.
అనగానే అంటూ మొట్టమొదటిసారి హనుమంతుడు రాముడితో అన్న మాటలు, హనుమాన్ నామ విఖ్యాతో అంజనీ గర్భ సంభవ. హనుమంతుడని నా పేరు. ఇంద్రుని యొక్క వజ్రాయుధ ఘాతానికి ఆయన యొక్క ఈ దవడలు వాచిపోయినాయి, జాస్. అదే కదా, మూతి వాచిపోతుంది ఆయనకి, స్వామికి. అంటే దెబ్బతిన్నది ఇది. వాచిపోవడం అనే సూర్యుడి వల్ల, బట్ ఈ దవడలు దెబ్బతింటాయి. అందుకని హను అంటే జా, దవడ. ఇబ్బంది పడినటువంటి జా ఇది స్వామికి. అందుకని హనుమాన్. ద జాస్ గాట్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ ది ఆ ఇంద్రుని యొక్క ప్రహరానికి. సో హనుమంతుడు చెప్తున్నాడు, ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు రాముడికి. నేనే హనుమంతుడిని, నా పేరు హనుమంతుడు, అంజనాదేవి తనయుడను, వాయుసుతుడను, కేసరి నందనుడను. సుగ్రీవునితో నాకు ఫ్రెండ్షిప్ ఉంది బాగా. నీ భార్యను హరించిన వాని హతమార్చడానికి అతని సాయం నీకు లభిస్తుంది. నీకు అంగీకారం అయితే అతని దగ్గరికి పోదాం పదా. రామాయణానికి రాముని యొక్క కథ, రాముని యొక్క చరితం. మనందరం అనుకుంటూ ఉంటాం శ్రీరాముని చరితమును. నిజంగా శ్రీరాముని చరితే అత్యంత మధురమైనది. హనుమంతుని విశేషం చూడండి. ఎక్కడ విష్ణువు యొక్క అంశ రాముడు ధర్మస్థాపనకు, కృష్ణుడు ధర్మస్థాపనకు. కురుక్షేత్రంలో కపిధ్వజం హనుమంతుడు. ఒక కథ ప్రకారం శతరుద్ర సంహిత అని శివపురాణంలో స్వామివారు సాక్షాత్ శివరూపం, బ్రహ్మదేవుడు ఈ విష్ణు అంశలో ఆయనకు సహాయపడటానికి ఈ విధంగా ఈ యొక్క హనుమంతుని రూపంలో ప్రకటింపజేశారు అనేటువంటి తత్వం కూడా ఉంది. అందుకే అవినాభావ సంబంధం రాముడిది హనుమంతునిది. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడట హనుమంతుడితో, ఏమనంటే నేను కూడా అతనితో చెలిమి చేయడానికి, స్నేహం చేయడానికి రెడీ అయ్యా. ఫ్రెండ్షిప్, ఇద్దరం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. మిత్రుడనే అతనికి కూడా ఏదైనా చేయగలిగిన కార్యం ఉంటే నేను చేస్తా. చూడండి, ఫ్రెండ్షిప్ లో మా ఇంటికి వస్తే మాకేమిస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం తెస్తావు, రెండు మన ఇంటికే మనకే అనేది ఉండకూడదు. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండాలి. ఎప్పుడు పుచ్చుకోవడమే కాదుగా, ఇవ్వడం కూడా ఉండాలి. రాముడు అంతటి వాడు అంటున్నాడు హనుమంతునితో, సుగ్రీవుడికి కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే ఐ విల్ డూ, కానీ నాకు ఈ సహాయం చేసి పెట్టమను. రామాయణంలో రాముడి యొక్క కార్యం జానకి అన్వేషణ, సీతాన్వేషణ. దానికి ఒక పునాదిని వేశాడు హనుమంతుడు. ఇక్కడ కేవలం సుందరాకాండ మాత్రమే కాదు, సుందరాకాండలో మన తల్లిని చూశాడు హనుమంతుడు. సుందరాకాండలో మన తల్లి సీతమ్మను తెలుసుకుని చూసి ఆవిడతో మాట్లాడి ఆవిడ యొక్క శోకాన్ని హరింపజేశాడు. ఇక్కడ రాముడికి ఒక సాంత్వననిచ్చాడు, ఒక చేయూతనిచ్చాడు హనుమంతుడు. డోంట్ వరీ, వీఆర్ దేర్. చూడండి, ఎప్పుడైనా కూడా మనం బాధల్లో ఉంటే ఎవరైతే మనతో చక్కగా మాట్లాడి, అట్లీస్ట్ ఆ పని కాకపోయినా పర్వాలే, అట్లీస్ట్ మనతో కొంచెం చక్కటి మాటలు, 2 మాటలు మాట్లాడినా సరే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఐ డెఫినెట్లీ ఫీల్ సో. ఎందుకంటే అది నిజాయితీతో చేయవలసిన పని. మనం రాత్రిగై బాత్గై బ్యాచ్ కాదు కదా. ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న. అలా ఉండకూడదు. రాముడు కూడా మీరు నాకు సహాయం చేయండి, లాస్ట్కి నేను వాలిని గురించి ఆలోచిస్తానులే అనలేడు. ఎందుకంటే సుగ్రీవుడు ఆ వానర సమూహానికి రాజు అయితే తప్ప తనకు ఆ వానరుల యొక్క సహాయ సహకారాలు రావు. అది వినిన తర్వాత హనుమంతుడు, చూడండి హనుమంతుడు కూడా ఎక్కడ తనను నిజ రూపాన్ని చూపించాడో. రాముడు ఎప్పుడైతే సఖ్యుస్తస్యాపి యత్కార్యం, నీకు కావలసిన సహాయం నేను చేస్తానన్నాడు ఆయన. సో ఇచ్చిపుచ్చుకుందాం సహాయాన్ని, నేను కూడా సహాయపడతా, నేను మిత్రుడినవుతా అని అనగానే వెంటనే ఆంజనేయ స్వామి తన నిజ రూపం చూపించాడట. చూపించి నా భుజాలు అధిరోహించండి. ఫస్ట్ టైం రాముడు లక్ష్మణుడు మొట్టమొదటిసారి హనుమంతుడి యొక్క భుజాల మీద కూర్చుని, వాలి భయం చేత మంత్రులందరితో ఉన్న సుగ్రీవుడు కొండలో ఒక గుహలో కూర్చున్నాడు.
అక్కడికి వెడదాం, తీసుకెళ్తానని చెప్పి రాముడు అలాగేనని చెప్పి మొట్టమొదటిసారి ఈ భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క ఈ శివాంశ సంభూతుడైనటువంటి రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుని భుజం మీద కూర్చుని ఆ రామచంద్రుడు లక్ష్మణుడు కలిసి కూర్చోగానే ఆయన వెంటనే గిరి శృంగానికి ఎగిరాడట. ఆయన సుగ్రీవుడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళడం కోసమని టేక్ ఆఫ్ చేశాడు. రామలక్ష్మణులు ఇద్దరు ఒక చెట్టు నీడలో నుంచుని ఉన్నారు. హనుమంతుడు అప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి, మరి రాజు కదా, భయం వీళ్ళిద్దరూ కూడా పాపం సో అండ్ సో వీళ్ళ ఆధార్ కార్డ్స్ ఇవి, వేగంగా లే, రామునితో స్నేహం కలగడం వల్ల ఒక ప్రణాళిక రచించబడుతోంది, అగ్నిని సాక్షిగా నిలిపి అతనితో స్నేహం చెయ్యి, ఆలసించవలదు. చూడండి, తన రాజుకి ఒక మంత్రి కూడా ఎంత చక్కటి సలహాలు ఇస్తాడో. యూజ్లెస్ థాట్స్, యూజ్లెస్ ఫెలోస్ లాగా ఉండకూడదు. మన కంపెనీలో మనం పనిచేస్తున్నాం అనుకోండి, ఎట్లా ఉండాలి? కంపెనీకి ఒక చక్కటి సలహా ఇవ్వగలగాలి, ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. ఆ ఇన్పుట్స్ బట్టే కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, లేదా ఒక సంస్థ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనం ఏం చెయ్యం, ఉత్తర జీతం తీసుకుంటాం, పని చేయము, వచ్చిన ఏమన్నా మాట్లాడామంటే సమ్మె, యాజిటేషను, యూనియను, అసోసియేషను. ఇవి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి, ఈ సన్నివేశంలో ఉన్నటువంటి సందర్భాలు ఇవి. అక్కడ హనుమంతుడు సుగ్రీవుడికి చెప్తున్నాడు, ఇది కరెక్ట్ అగ్రిమెంట్, ఎంటర్ అవుదాం, అగ్ని సాక్షిగా చేద్దాం ఈ అగ్రిమెంట్. అంతట సంతోషంతో వచ్చాడట హనుమంతుడు. ఒక చెట్టు కొమ్మను విరిచి రాముని కూర్చోమని చెప్పాడట. పాపం అక్కడ ఏముంటాయి, సీట్స్ ఏముంటాయి, ఐకియాలో ఫర్నిచర్ ఉండదుగా. పాపం చెట్టు కొమ్మ విరిచేశాడు, లటక్కన విరిచేసి తెచ్చి కూర్చోబెట్టి, పాపం అక్కడ కూర్చోండి అన్నాడు. కింద కూర్చోకూడదుగా, బయట వారు గొప్పవారు వచ్చారు కాబట్టి, తమరికి సహాయం చేస్తున్న వాళ్ళు వచ్చారు, అందులో దయా హృదయంతో వచ్చారు వాళ్ళు, రాక్షస స్వభావంతో లేరు కాబట్టి. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడు సుగ్రీవునకు ఆసనములు ఇవ్వగా అందరూ కూర్చున్నారు. అత్యంత ఆనందంతో ఆసీనులై రామ వృత్తాంతం అంతా కూడా సీతాహరణం వరకు లక్ష్మణుడు అందరికీ మళ్ళీ చెప్పాడట. ఆ లక్ష్మణుడి మాటలు విని సుగ్రీవుడు అన్నాడట, రాజేంద్ర, సీతాన్వేషణ నేను చేస్తాను, శత్రు సంహారానికి సహాయపడతాను, నేను చూచినది నీకు చెప్తాను వినవయ్యా అని చెప్తాడట. ఎందుకంటే ఋష్యముఖం మీద ఉన్నాడు సుగ్రీవుడు. ఒకసారి నా మంత్రులతో నేను గిరిశిఖరంపై కూర్చుని ఉండగా రామా 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 అని ఆక్రోశిస్తూ ఆకాశ మార్గంలో ఒక ఉత్తమ స్త్రీని ఎవరో ఒక విమానం లాంటి దాంట్లో కూర్చోబెట్టుకు తీసుకెళ్లిపోవడం చూశాను. ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ నగలు ఒలిచి ఉత్తరీయంలో కట్టి కిందకు చూచి వదిలిపెట్టేసింది. ఆవిడెంత తెలివో చూడండి. అమ్మవారు కూడా చాలా వైజ్, మోస్ట్ స్మార్ట్. మరి జాడ తెలియాలి రాముడికి. ఈ దుర్మదాంధుడైనటువంటి ఈ రావణాసురుడా లటక్కని ఎత్తుకుపోతున్నాడు. రాముడా లేడిక్కడ, లక్ష్మణున్నా తానే పంపించింది. మరి ఏం చేయాలి, రాముడికి ఎట్లా చెప్పాలి? కాబట్టి ఏమైపోయిందంటే, పాపం ఆవిడ ఆ నగల మూటని జార విడిచింది, తన నగలన్నీ తీసి మూట కట్టేసింది, కిందకు విడిచేసింది. నేను ఆ ఆభరణాలను గుహలోపల దాచి ఉంచాను అన్నాడు సుగ్రీవుడు. నీవు వాటిని చూడు, నీ భార్య కాదు, నీవు చెప్పవయ్యా అని అడుగుతాడట సుగ్రీవుడు. అది చూడగానే ఆ మూటని ఆ రామచంద్రుడి యొక్క కళ్ళంబడి అదుపు లేకుండా, అడ్డు లేకుండా కన్నీరు ధారాప్రవాహంగా కారిందట. పాపం 2 కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయట. హా సీతా అని అంటూ ఆ నగలను మాటిమాటికి గుండెలకు చేర్చుకుని సామాన్య మానవులిలా రోధించాడట శ్రీ మహావిష్ణు అంశ అయినటువంటి రాముడు. రాఘవుణ్ణి ఊరడించాడట లక్ష్మణుడు, రామ, మనం రావణాసురుణ్ణి వధించి తప్పకుండా వదినం తెచ్చుకుందామని. ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడట, నేను ఇదే నా ప్రతిజ్ఞ చేస్తున్నానయ్యా, యుద్ధమందు రావణుని చంపి జానకిని తెచ్చి నీ యొక్క
గౌరవాన్ని నిలబెడతాను అనగానే హనుమంతుడు వెంటనే అగ్నిని రగులుకొల్పాడట. రామ సుగ్రీవులిద్దరూ కూడా అగ్ని సాక్షిగా, ఇప్పుడు చూడండి అగ్రిమెంట్స్ అయినాయనుకోండి, 2 దేశాల మధ్య ఏం చేస్తారు, ఒక పుస్తకాలలో రాసుకుని ఒకళ్ళకొకళ్ళు ఆ పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటారు, అగ్రిమెంట్ 2 దేశాల మధ్య. అదేవిధంగా ఇక్కడ అగ్ని సాక్షి, చేతులు కలుపుకొని ఆలింగనం చేసుకున్నారు వాళ్ళు. ఆ రఘునాయకుడికి సుగ్రీవుడు ప్రణయపూర్వకంగా తన ఉదంతాన్నంతా చెప్పుకొచ్చాడు, వాలి గురించి ఆ కథ అంతా చెప్పుకొచ్చాడు. ఆ కథ అంతా చెప్పుకొచ్చిన సందర్భంలో వాలి యొక్క వధ జరిగింది. ఆ తర్వాత తదనంతరం కథలో అంతా కూడాను వాలి యొక్క కథ, వాలి కథ వల్ల తదనంతరం ఈ సుగ్రీవుడు హనుమంతుడు కలిసి రామ లక్ష్మణులను ఈ లంక జానకి అన్వేషణ కార్యక్రమం మొదలెట్టడం, 4 దిక్కులకు పంపించడం, ఇదంతా జరిగింది. హనుమంతుడు శివాంశ సంభూతుడు కాబట్టి విష్ణువంశ అనేటువంటి రామునితో ఉన్నటువంటి విశేషమైనటువంటి మైత్రి, ఇంకో విధంగా చెప్పాలంటే భగవంతునికి భక్తుడు ఏ విధంగా దగ్గరవుతాడో దానికి ప్రతిరూపమే రామ హనుమంతుల విశేషమైన కలయిక. ఆ తత్వంతో రాముడంటే హనుమంతునికి విశేషమైన అభిమానము. అష్టమూర్తి స్వభావం అనుకోండి, భగవంతుడు భక్తుడు సంబంధం అనుకోండి. మొట్టమొదటి చూపులోనే హనుమంతుడు రామునికి విశేషంగా ఆ యొక్క ఆరాధనను ప్రకటింపజేశాడు. తదనంతరం ఆ బంధం ఇంకా గట్టిపడి ఆ రామ లక్ష్మణులు, సీతారామ లక్ష్మణులు దైవ స్వరూపాలుగా హనుమంతుడు సీతారాములను తన హృదయ కమలంలో వసింపజేసుకుని ఆ సీతామాత యొక్క దుఃఖాన్ని తొలగించి సీతారాముల యొక్క కలయికకు కిష్కింధకాండ నుంచి పునాది వేసుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి జై బోలో హనుమాన్కి. విశేషంగా ఈరోజు మనమంతా కూడా శివుని యొక్క ఆరాధన, శివుని యొక్క తత్వం, విష్ణువు తత్వం, ఏది తేడా లేదు. శివుడు విష్ణువు సమానమే, ఒకటే, కేవలం పోర్ట్ఫోలియోస్ అంతే. లంకానగరంలో హనుమంతుడు ఎంతో విశేషంగా ఉన్నటువంటి ఆ యొక్క నగరాన్ని చూశాడు. చూసి ఆనందించి బాగా గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆయన గుర్తుకు తెచ్చుకుని రామలక్ష్మణులను, దుర్భేద్యంగా ఉంది ఈ నగరం, క్రౌంచ పక్షుల కలకలం, నెమళ్ల క్రేంకారం, రాజహంసల నడకలతో, క్రౌంచ బర్హిణ సంఘర్షణై, రాజహంస నిషేవితై, తూర్యాభరణ నిర్ఘోషై, సర్వత ప్రతినాదితాం. అలకాపురితో సదృశమై ఆకాశానికి ఎగిరిపోతున్నట్టుందట ఆ లంకానగరం. ఆకాశానికి అంటుతున్నట్టున్నాయి ఆ మేఘాలన్నీ, స్కై స్క్రేపర్స్. అత్యుత్తమం, ఐశ్వర్య సంపన్నం, అత్యంత సుందరం, మంగళప్రదమైనటువంటి రావణుని యొక్క లంకాపురిని చూశాడు హనుమంతుడు. చూసి ఈ నగరాన్ని బలప్రయోగంతో ఇతరులు ఎవ్వరూ జయింపజాలరు, దీన్ని జయించడం అంటే చాలా కష్టం అని గ్రహించి స్లోగా పాపం ఆ చిన్న రూపం, సూక్ష్మ రూపం అని అనుకున్నాం కదా నిన్న మనం, మార్జాల రూపం ఎట్లా ఉంటుందో మార్జాల సైజు, ఆ సైజులోకి పాపం దిగిపోయాడు. పటక్కున్న పాపం ఆ సుందరమైనటువంటి ఆ ఇంద్రుని నగరమైనటువంటి అమరావతిని తలదన్నేటువంటి ఈ లంకానగరం పురి ఎత్తున బంగారు ప్రాకార పరివృతమై ఉంది. లంకానగరం అంతా బంగారు ప్రాకారం ఉంది. ఆ లంకానగరం త్వరగా చేరుకుని దాని ప్రాకారం మీదకి ఎక్కాడండి హనుమంతుడు. బంగారు ప్రాకారం మీదకి ఎక్కాడు. పిల్లి కూడా చూడండి మన ఇళ్ళ దగ్గర ఎట్లా చేస్తుంది, గోడ మీదకి ఎక్కుతుంది ఫస్ట్, తర్వాత ఎటు అటాక్ చేయాలని చూస్తుంది. విండోసా డోసా ఏ రూమ్ పోని ఉంటే దాంట్లోకి వస్తుంది, పాలు కాస్త తీసుకుంటుంది, పారిపోతుంది. అందుకే నిన్న మనం అనుకున్న మార్జాల రూపం అంటే, మార్జాల రూపం అంటే మార్జాల స్వభావంతో ఆ సూక్ష్మ రూపాన్ని ధరించాడు ఆయన.
సైలెంట్ గా వెళ్ళాలిగా, సౌండ్ చేసుకుంటూ వెడితే అయిపోయినట్టే, బ్యాండ్ బజాయిస్తారు వాళ్ళు. పిమ్మట ఆ లంకాపురిని కలే చూచిన మారుతి హృదయం ఆశ్చర్యచకితమైందట. ఎంత శోభాయమానంగా ఉందనుకున్నాడు. అప్పుడు ఆయన ఆలోచించింది ఒకటే, వివస్తత స్తనూజస్య హరేశ్చ కుశపర్వణ వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్. దుర్భేద్యంగా ఉంది. సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు వీరికి మాత్రం జయింప సాధ్యం కావస్తుందేమో ఈ లంకానగరం. సుగ్రీవుడు, కుశపర్వుడు, జాంబవంతుడు, కేతుమాలుడు, నాకు ఇందులో ప్రవేశం కలుగుతుందా అసలు? అంటే ఈయన సీనియర్స్ ఉన్నారు, వానరుల్లో సీనియర్స్ ఉన్నారు. కుముదుడు, అంగదుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు. మేబీ వాళ్ళకి పాసిబుల్ ఏమో. నేను సుగ్రీవుడు సేమ్ బ్యాచ్, ఎంత ఆఫీసర్స్లో అనుకుంటాం సేమ్ బ్యాచ్ ఆఫీసర్స్ అని. సో మా వల్ల అవుతుందా అనే ఫీలింగ్లో ఉన్నాడు ఈయన పాపం. అంటే ముందు వచ్చే అనుమానాలు అవన్నీ. హనుమంతుడు శ్రీరాముని పరాక్రమాన్ని, లక్ష్మణుని శౌర్యాన్ని బాగా గుర్తుకు తెచ్చుకుని, లంక ఎంతటిదైనా సరే నా స్వామి, నా యజమాని ఉన్నాడనుకున్నాడు. గుర్తుకు తెచ్చుకోండి భక్తులారా ఒక్కసారి ఆవు పులి కథ. యజమాని మీద మనకు ఉండవలసిన నమ్మకం. మన యజమాని ఉన్నాడు, ఆ మృత్యుంజయుడు, ఆ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు మనకున్నాడు. తప్పనిసరిగా కాపాడుతాడు ఆయన, మన చేయి వదలడు. ఆ యజమాని మీద నమ్మకంతో ఎంతో ఆనందించాడట. రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం. వాళ్ళిద్దరిని తలుచుకున్నాడు. మళ్ళీ ఆయన యొక్క స్పిరిట్స్ డెవలప్ బాగా మంచి స్టేజ్కి తీసుకెళ్తున్నాయి. ఆ లంకానగరం రత్నకాంతులే వస్త్రములుగా, కోష్టాగారాలే కర్ణాభరణాలుగా, యంత్రాగారాలే స్థనాలుగా కలిగి ఐశ్వర్య సంపదతో వివిధ అలంకార శోభితమైపోయిందట లంకానగరం. దాన్ని చూసి ఓ అబ్బో ఎంత. ఇప్పుడు మనం ఈ భారతదేశంలోంచి ఎప్పుడైనా టక్కున ఉన్నట్టుండి ఏమీ తెలియదు అసలు, ఎప్పుడు నెట్ గిట్టి ఏం చూడలేదు ఎవరు. ఉన్నట్టుండి వాళ్ళని తీసుకెళ్లి యుఎస్లో నుంచోబెట్టామనుకోండి ఎట్లా ఉంటుంది? అదే పరిస్థితి పాపం. ఈయన కూడా అంత ఒక అడవుల్లో తిరుగుతూ, వనాల్లో తిరుగుతూ ఉన్నటువంటి హనుమంతుడు ఉన్నట్టుండి అంత అందంగా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని చూడగానే ఒకంత చకితుడైపోయాడు. ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆయన. ఇంత అద్భుతమైనవి కూడా ఉంటాయా? మహాబలశాలి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు లంకలో ప్రవేశిస్తూ ఉండగా నగరీం రాక్షసేంద్రస్య సదదర్శ మహాకపి. ప్రవేశిస్తున్నాడు, ఇంకా బంగారు ప్రాకారం నుంచి దూకాడు, లోపలికి జారుకుంటున్నాడు. వెళ్తున్నాడయ్యా. వెళ్తూ ఉండగానే అక్కడ నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత. హరివరం దృష్ట్వా, హరి అంటే కోతి. ఈ కపివరుణ్ణి రావణ పాలిత అయినటువంటి లంకకు రాక్షసి అయినటువంటి ఆ లంకిని చూసిందట. స్వయమేవోత్థిత తత్ర వికృతానన దర్శన. వికృతమైన చూపులతో అక్కడ అడ్డంగా నిలబడింది. ఎవరైనా చూడండి తలుపుల దగ్గర ఎవరైనా అడ్డంగా, లంకిణిలాగా ఏం నుంచుంటావే, పోవే అవతలికి అంటాం. అది లంకిణి డ్యూటీ, అది అట్లా నుంచోవడం. లంకా నగరానికి కావలి లంకిణి. పాప ఆవిడ నుంచునుంది, లంకాది దేవత ఆవిడ. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనో రతిష్ఠతః ముంచమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. ఆ లంకాది దేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదురుగా నుంచుని భయంకరమైనటువంటి శబ్దం చేసింది ఆవిడ. ఆవిడే భయంకరం, ఆవిడ రూపం భయంకరం. ఇంకా వాళ్ళు సౌండ్ చేస్తే ఇంకెంత భయంకరం, గుండె గబేలు ఉంటుంది. భయంకరంగా నాదం చేసింది ఆవిడ. చేసి కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. ఏమయ్యా, ఎవడవయ్యా నీవు ఇచ్చటికి వచ్చిన పనేమిటి అసలు? నా చేతిలో నీ ప్రాణాలు పోకముందే నిజం చెప్పు. నా ససఖ్యం కల్వియం లంకా ప్రవేష్టం వానరత్వయ. ఓ వానర, ఓ కోతి, రావణ బలములచే అంతటా బాగుగా రక్షించబడుతున్న ఈ లంకలో ప్రవేశించడం నీకు ఇంపాసిబుల్, నీకు అసాధ్యం. అధతాం మబ్రవీధీరో హనుమాన గ్రతస్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. హనుమంతుడు అన్నాడటప్పుడు, నీవు అడిగిన యథార్థం తర్వాత చెప్తాను లేవమ్మా, ముందుగా నీవెవరో చెప్పు నాకు.
ఈయన ధైర్యం చూడండి. వెళ్ళిందా లంకకు, దూకిందా దొంగతనంగా ప్రాకారం మించి కిందకు, పట్టుకుందా లంకాది దేవత. ఇంకా ఈయన ఎదురు ప్రశ్న వేస్తున్నాడు ఆవిడ్ని. నౌ యూ టెల్ మీ హూ యార్ అని అడుగుతున్నాడు. అడగగానే ఆవిడ వికృతమైన ఆకారంతో, భయంకరమైన నేత్రాలతో ఉన్నటువంటి నీవు ఎవరు, ఇంకా పైన ఇంకా ఆవిడ్ని విక్రించడం కూడా. కాత్వం విరూపనయన పురద్వారే వతిష్టతి, హూ ఆర్ యూ, యు ఆర్ లుకింగ్ సో హారబుల్, చూస్తుంటేనే వికారం కలుగుతోంది అని అన్నాడు. కోతి ఒక రాక్షసుని అంటున్నాడు, కోతి రూపంలో స్వామి ఉన్నాడు. ఇంకా ఆమెను అంటున్నాడు ఈయన, కాత్వం విరూపనయన, ఆ కళ్ళేమిటబ్బా అంత భయంకరంగా ఉన్నాయి నీకు, ఆ ఆకారం ఏమిటి అంత వికృతంగా ఉంది నీది, నీవెవరు, ఇంత వికృతాకారంతో ఇంత వికృతమైన కళ్ళతో ఉన్న నీవెవరు. ఫస్ట్ దాన్ని ఆమె యొక్క మైండ్ మీద దెబ్బ కొట్టాడు ఆయన. అందుకే బుద్ధిర్బలం యశోధైర్యం. అప్పుడు ఆవిడ సెల్ఫ్ డిఫెన్స్ లో, వీడేమిటి నన్ను ఈ విధంగా తిడుతున్నాడు, నేనంటే భయపడట్లేదు, పైపెచ్చు నీ కళ్ళు ఏమిటి ఇట్లా ఉన్నాయంటున్నాడు, నా రూపం ఏమిటి ఇట్లా ఉందా అంటే నా రూపం అంత భయంకరంగా ఉందా అని ఒక మానసికమైనటువంటి బ్యాటిల్లోకి వెళ్ళిపోయింది, ఆ యుద్ధంలోకి వెళ్ళిపోతుంది లంకిణి. అందుకనే ఆ యొక్క బుద్ధిని ప్రయోగించాడు హనుమంతుడు అక్కడ. హూ ఆర్ యూ, యు ఆర్ లుకింగ్ సో హారబుల్, యువర్ ఐస్ ఆర్ సో బ్యాడ్. ఈ పురద్వారం దగ్గర నిల్చుని ఉండటానికి కారణం ఏంటి, వై ఆర్ యు స్టాండింగ్ హియర్ విత్ యువర్ దట్టి రూపం. ఇదే అడిగాడు ఆయన, డైరెక్ట్ గా అడిగిన ప్రశ్నలు ఇవే. కాత్వం విరూపనయన పురద్వారే ప్రతిష్టసి, కిమర్థం చాపి మామృద్వా నిర్భస్త యసిదారుణ. నీ రూపానికి తగ్గట్టు నువ్వు ఇక్కడ నుంచుని ఉంటావు కూడా, ఇంకా వై ఆర్ యు స్టాండింగ్ హియర్ అని అడిగాడు. ఇంకా పైన నన్ను బెదిరిస్తున్నావేమిటి, కిమర్థం చాపి మామృద్వా నిర్భస్త యసిదారుణ, ఇంక పైన నన్ను బెదిరిస్తున్నావు, యు ఆర్ లుకింగ్ బ్యాడ్, యువర్ చూపులు ఆర్ బ్యాడ్, అండ్ వై ఆర్ యు స్టాండింగ్ హియర్ అండ్ వై ఆర్ యు, నన్నెందుకు భయపెడుతున్నాను అనగానే అప్పుడు ఆవిడ చాలా పరుషంగా మాట్లాడిందిట. మరి న్యాచురల్ కదా, బాగా కోపం వచ్చిందిట ఆవిడికి. వచ్చి అహం రాక్షస రాజ్యస్య రావణస్య మహాత్మనః, ఏ వాట్ ఆర్ యు టాకింగ్ బాబు, నేను మహాత్ముడైనటువంటి రావణుని యొక్క నియమితురాల్ని, ఈ నగరాన్ని రక్షించేదాన్ని నేను, నన్ను ఎవరు ఎదిరింపజాలరు, ఆజ్ఞా ప్రతీక్షా దుర్దర్శ రక్షామి నగరీమిమాం నశక్యా మామవజ్ఞాయ. నా ఆజ్ఞని ఎవరూ దాటలేరు, ఎవరికి శక్యం కాదది. ప్రవేష్టం నగరీం త్వయ, నా పర్మిషన్ లేకుండా, నా సిగ్నేచర్ లేకుండా లోపలికి ఎంట్రీ లేదు అసలు. నన్ను ధిక్కరించి నీవి నగరంలో ప్రవేశించడం అసాధ్యం. నేడు నా చేతిలో నీకు చావు తప్పదు. అద్య ప్రాణై పరిత్యక్త, నీ ప్రాణాలు పోవడం ఖాయం. నువ్వు ఎంట్రీ ఇవ్వడమే కాకుండా లూజ్ స్టాక్ చేసావు. లూజ్ స్టాక్ ఏమిటి, నీ కళ్ళు బాగాలేవు, నువ్వు ఇక్కడ నుంచున్నావు, భయంకరంగా ఉన్నావు, ఇన్ని మాట్లాడేటప్పటికి ఆవిడ భరిస్తుందా, నీ ప్రాణాలు తీస్తానని అంది. నీవు అసువులు వీడి దీర్ఘ నిద్రలో మునుగుతావు, స్వప్నసే నిహతోమయా. నిహతం అంటే చంపడం. నీవు స్వప్నంలో కూడా ఊహించుండవు ఇటువంటి, ఆ విధంగా నీ యొక్క ప్రాణాలు తీసేస్తానంటుంది ఆవిడ, బెదిరిస్తోంది. పాపం కోతి కదా అనుకుందది. నేను సాక్షాత్తు లంకాదిదేవి, లంకాయా వచనం శృత్వా, నేనే సాక్షాత్తు లంకాది దేవతని, ఈ నగరం అన్ని విధాలుగా రక్షిస్తేదాన్ని, ఈ విషయం నీకు చెప్తున్నాను అనగానే హనుమంతుడు ఆమెను ఎదిరించడానికి సిద్ధపై, చూడండి హనుమంతుని యొక్క విశ్వరూపం. లంకాయా వచనం శృత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ స హరిశ్రేష్ఠ స్థిత శైల ఇవాపరః. స్థిత శైల, ఒక పర్వత ఆకారం దాల్చేశాడట ఆయన, ఒక శైల రూపం, ఒక పర్వతాకారం, వికృతమైనటువంటి ఆ స్త్రీ రూపం ఉన్నటువంటి లంకాది దేవత అయినటువంటి లంకిణిని చూస్తూ హనుమంతుడు పర్వతాకారంలో నుంచునున్నాడు. అక్కడ వాళ్ళిద్దరికే కనపడుతున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇంకా పైన ఆయన అంటున్నాడు, మేడలతో ప్రాకారాలతో తోరణాలతో అలరారుతున్నటువంటి ఈ లంకా నగరాన్ని చూడాలని వచ్చానమ్మా. అంటే ఒక టూరిస్ట్, పర్యాటకు, నేను చూడటానికి వచ్చా. నేను వనాన్యుపవనానీహ లంకాయా కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమా గమనం హిమే.
నేను కేవలం చూడటానికి ఇక్కడికి వచ్చా అంతే. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ లంకానగరం. పైనుంచి చూసా, బయట నుంచి ఆ భవనాలు ఏమిటి, ఆ ఉద్యానవనాలు ఏమిటి, ఉపవనాలు ఏమిటి, ఆ తోటలు ఏమిటి, ఆ సరస్సులు ఏమిటి, ఆ కొలనులు ఏమిటి, ఆ అడవులు ఏమిటి, వాటిని నేను చూడాలని వచ్చాను ఇక్కడికి. తస్య తద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి. ఆ కామరూపిణి అయినటువంటి లంకాది దేవత హనుమంతుని వచనాలు విని ఇంకా పరుషంగా మాట్లాడిందిట. దుర్బుద్ధి గలవు వానరాధమ, నేను రావణుని పోషణలో అతని అండదండలతో ఉన్నాను. నన్ను జయించకుండా నీవు నగరంలోకి వెళ్ళలేవు అని అందట. నశక్య మధ్యతే ద్రష్టం పురీయం వానరాధమా. వానరుడే కాదు, ఓ వానరుడా అని ఫస్ట్ లో పిలిచింది, ఇప్పుడు వానర అధమ. అంటే ఇక స్లోగా డిగ్రేడ్ అవుతోంది వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ లెవెల్, సంభాషణ స్థితి దిగజారుతోంది. చివరికి ఇవిడ తిట్టడం మొదలెట్టింది ఆయన్ని, వానరాధమ. మరి ఈయన అన్నాడుగా, అందుకని వానరాధమ అని తిట్టింది. అప్పుడు ఆ కపివరుడు హనుమంతుడు రాక్షసితో అంటాడట, ఓ శుభాంగి, మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు, స్త్రీ కదా. తతకృత్వా మహానాదం తతస్స కపిశార్దులః తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి అలా నగరం అంతా చూసుకుని వెళ్ళిపోతానమ్మా అన్నాడు. కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈయన. మనం ఏం చేస్తాం, చెక్ పోస్ట్లో ఉన్న వాళ్ళని కొంచెం కాకాపడతాం, తర్వాత డబ్బులు ఇస్తాం. ఇక డబ్బు దశకాలు ఏం నడవు, ఎందుకంటే లంకాన్ని చూడగానే ఈయన ఏమి ఇవ్వగలడు ఆ లంకినికి. అందుకని ఏం చేశాడంటే కొంచెం బతిమాలడం మొదలెట్టాడు, లోపలికి వెళ్ళిపోయి ఇట్లా చూసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఇంకా భయంకరంగా ధ్వని చేసింది ఇట లంకిని. తత సంవర్తయామాస వామహస్తస్య సోంగులి తతస్స కపిశార్దూలో లంకయా తాడితో భృజం సనాద సుమాహానాదం వీర్యవాన్ పవనాత్మజః. ఆవిడ ఒక్కసారి సౌండ్ చేయగానే ఒక మహాధ్వని చేసిందిట లంకిణి. భయంకరంగా ఒక సౌండ్ చేసింది నోట్లోంచి. చేయగానే హనుమంతుడు ఏం చేశాడంటే, ఇక నో థింకింగ్, నో టాకింగ్, నో కన్వర్సేషన్, నో కన్సల్టేషన్, ఏమీ లేదు, నో టాకింగ్ అసలు. తన అరచేతితో వామహస్తస్య సోంగుళి, ఎడం చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడటండి లంకిణిని. ఒకటే ఒక దెబ్బ, తన అరచేత్తో వేగంగా బలం కొద్దీ కొట్టాడు. ఆ లంకాది దేవత బలంగా కొట్టగా కపిశ్రేష్ఠుడు, ఆమె కొట్టింది ముందు ఫస్ట్ పాపం, వెంటనే లంకిని కొట్టేసింది. కొట్టగానే హనుమంతుడు ఏం చేశాడు, ఆయన మహానాదం చేసి పట్టరాని కోపం వచ్చిన తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ కొట్టాడు. ఆమె ఏదో అనుకుంది, కోతి కదా టపక్కుని కొడితే కింద పడిపోతాడు, పారిపోతాడు అనుకుంది. ఈయన ఏం చేశాడు, మొత్తం ఎడం చేతి వేళ్ళన్నీ మూలి చేశాడు. వామహస్తస్య సో అంగుళి, ఈ విధంగా ముడిచేసి ముష్టిఘాతం అన్నమాట, పటేల్మని కొట్టాడు. అంతే. స్త్రీ చేతి మన్యమానేన అతి క్రోధ స్వయంకృత సాతు తేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి. స్త్రీ అని భావించి ఇంకా తన కోపాన్ని ఆయన చూపించలేదు. స్త్రీలను జనరల్ గా కొట్టకూడదు. ఈ కాలంలో స్త్రీని కొట్టడం అనేది పెద్ద బ్రహ్మ, చాలా గొప్పదనం, పురుష లక్షణం అనుకుంటున్నారు. ఎంత అధమురాలైనా స్త్రీని కొట్టకూడదు. స్త్రీని కొడితే అది మొగతనం, పౌరుషం చూపించడం, క్వాలిటీ ఆఫ్ ఎ హీరో అనుకుంటున్నారు. రాక్షసి అయిన స్త్రీని కూడా చంపడానికి ఇక్కడ తాటకిని రాముడు, ఇక్కడ లంకిణిని హనుమంతుడు, పూతన గురించి కృష్ణుడు కూడా అట్లాగే ఆలోచించాడు. అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని మనం పాటించట్లే. చేయి రేస్ చేయడం, కొట్టడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, స్త్రీలను ఇబ్బంది పెట్టడం, వీళ్ళేమో వాళ్ళని చూసి భయపడటం, కొడతాడేమో అంటే కొంచెం దుర్మార్గ తత్వం అది. స్త్రీ అని భావించి అతడు తన కోపాన్ని ప్రకటించలేదు. కానీ ఆ రాక్షసి మాత్రం అతన్ని లఘుముష్టి ఘాతానికి, ఇంతేనండి, ఒకటే ఎడమ చేతి అన్ని వేళ్ళు బిగించేశాడు, పటేల్మని కొట్టాడు అంతే. దెబ్బకి వికృతమైన ముఖాలన్నీ చూపులతో వెంటనే భూమిపై పడిపోయిందట, డవేలని పడింది. కామిక్స్ కార్టూన్స్ లో చూపిస్తారు చూడండి, ఒక్క దెబ్బకి పటేల్ నేలబట్టం, అట్లా పడిపోయింది ఆవిడ లంకిణి.
ततस्तु हनुमान् प्राज्ञत्तां दृष्ट्वा विनिपातितां पपात सहसा భూమో వికృతానన దర్శన. భూమిపై పడిపోయింది. అప్పుడు హనుమంతుడు ఆ రాక్షసిని చూచి స్త్రీ అని భావించి ఆమెను దయతలిచాడట. దయతలిచి ఎంతో ఆప్యాయతతో ఆవిడతో పాపం చూస్తూ నుంచున్నాడట హనుమంతుడు. స్త్రీ కదా పాపం, కొట్టాడు, కింద పడింది. ఏం చేస్తుంది పాపం, ఆవిడ బాధపడుతోంది కదా అని పాపం ఆయన యొక్క కరుణ కటాక్షాన్ని చూపించాడు. చూపించినప్పుడు ఆ లంకిణి అన్నటువంటి మాటలన్నీ విశేషంగా రేపటి సెషన్లో మనం తెలుసుకుంటాము. సుందరకాండ పారాయణతో పాటు ఈనాటి కార్యక్రమాన్ని మరొకసారి శివుని యొక్క విశేషమైనటువంటి ప్రార్థన. I request Nikita if you can join me. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసారుషరాసనం రజతాద్రిశృంగనికేతనం సింగినీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరేష్యతి వయ్యమః. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. పంచపాదప పుష్పగంధి పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమౌవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్రజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరేష్యతి వయ్యమః. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పర సుప్రమేయమమత్తమం సోమవారిణ భూహుతాశన సోమపానిలకాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచ అశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. మృత్యుభీత మృకండ సూను కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యు భయం భవేత్ పూర్ణమాయురరోగత అఖిలార్ధ సంపదమాదరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖర 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 పాహి మాం.
चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां। ఓం నమః శివాయ. హరి బోల్. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. భగవంతుని సేవలో భాగంగా నామపారాయణ చెయ్యండి. ఇంకా సనాతన ధర్మం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ.